ఓం శ్రీమాత్రే నమః. 63వ శ్లోకం. సుప్తా ప్రాజ్ఞాత్మికా తుర్యా సర్వావస్థా వివర్జితా సృష్టికర్త్రీ బ్రహ్మరూపా గోప్త్రీ గోవిందరూపిణి. సుప్తావస్థను పొందియున్నట్టి జీవులకు భిన్నమైనటువంటి స్వరూపరాలు. ఏమీ తెలియకుండా ఉండి అప్పటికి దేహమందలి జీవచర్యలు వాటంతటా అవే జరిగిపోయే అవస్థ జీవులకు అనుభక వేద్యము. అట్టి అవస్థ నిద్రయందు సర్వసాధారణముగా జీవులు అనుభవించును. అట్టి అవస్థను జయించినట్టిది, సుప్తావస్థరహిత స్వరూపము కలిగి ఉన్నట్టిది అని ఈ నామము యొక్క అర్థం. అంటే ఇప్పుడు మామూలుగా మనం పుట్టామండి, మన బాడీ అంటే పుట్టినరోజు ఒక రకంగా ఉంటాము, పెరుగుతూ మనం మనుషులం అనేది మారిపోతూ ఉంటాము. మన స్వరూపంలో కానీ అంటే రూపంలో కానీ లావు సన్నం ఇట్లా అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. ఇవి లోపల అంటే మన దేహమందలి ఏం జరుగుతుంది అనేది తెలియకుండా ఉన్నా కూడా జీవచర్యలు వాటంతటా అవే జరిగిపోయే అవస్థను సుప్తావస్థ అని అంటారు. ఇలాంటి ఈ సుప్తావస్థ నిద్రయందు సర్వసాధారణముగా జీవులు అనుభవిస్తారు. అట్టి అవస్థను కూడా జయించినట్టిదనమాట. సుప్తావస్థ రహిత స్వరూపము కలిగి ఉన్నట్టిది అని ఈ తల్లిని సుప్త అని స్తుతిస్తున్నాము. తర్వాత నామం ప్రాజ్ఞాత్మిక. ప్రాజ్ఞు జీవుల యొక్క సమిష్టి స్వరూపమైనటువంటి ఈశ్వరుని స్వరూపమే తానుగా ఉన్నటువంటిది అని ఈ నామం యొక్క అర్థం. అందుకనే ఆ తల్లిని ప్రాజ్ఞాత్మిక అని స్తుతిస్తున్నాము. తర్వాత నామం తుర్యా. తురియావస్థ స్వరూపముగా కలిగి ఉన్నటువంటిది అని ఈ నామం యొక్క అర్థం. అంటే మనోబుద్ధులు జీవులయందు కంఠమునందు అంటే మాటలో, నేత్రమునందు అంటే చూపులో, హృదయమునందు అంటే బుద్ధి ఉన్నప్పుడు కర్మఫలమును అనుభవించుచుంటారు. మనోబుద్ధులు శ్రీదేవి స్థానమగు సహస్రారమును చేరినప్పుడు దానిని తురీయావస్థ అంటారు. ఆ అవస్థనందు జీవునందు శుద్ధ జ్ఞానము వికసించును. అంటే మనం ముందు నామాల్లో అంటే ముందు శ్లోకాల్లో మనం చెప్పుకున్నాం కదా, షట్చక్రాలు. ఈ షట్చక్రాల పైన ఉండేదాన్ని సహస్రారం అని అంటామని చెప్పుకున్నాము. మనం జ్ఞానముతో అంటే బుద్ధి, మాట, వాచకం, దృష్టి ఇవన్నీ కూడా కలగలుపుగా మనం ఈ చక్రాలన్నీ షట్చక్రాలు శుద్ధి పొంది మనం మోక్షానికి చేరేటప్పుడు సహస్రారమును మన బుద్ధి అనేది శ్రీదేవి స్థానమగు సహస్రారమును చేరుతుంది. దానిని తురీయావస్థ అని అంటారు. ఆ అవస్థనందు జీవునందు శుద్ధ జ్ఞానం అంటే మనం ముందు నామాలన్నింటిలో కూడా చెప్పుకున్నాం కదా, ఆ తల్లిని ఆశ్రయించిన వాళ్ళకి మోహరహితుల్ని చేస్తుంది. అలాగే కోరికలని నశింపజేసి తన పరాభేదం లేకుండా అలా అన్నీ కూడా తనకి బుద్ధులు అంటే జ్ఞానము కలిగించి వాళ్ళకి మోక్షం కలిగిస్తుందని. ఈ సహస్రారము చేరినప్పుడు మనోబుద్ధులు శుద్ధ జ్ఞానము వికసిస్తుంది, వాళ్ళకి మోక్షం కలుగుతుంది. ఆ తల్లి మనకు అలాంటి తురియావస్థ అంటే శుద్ధ జ్ఞానమును అందించి తురియావస్థకు మనల్ని తీసుకెళ్తుంది కాబట్టి ఆ తల్లిని తుర్యా అని స్తుతిస్తున్నాము. తర్వాత నామం సర్వావస్థా వివర్జిత. ఈ సమస్త విశ్వమందు కల జీవులన్నీ ఎటువంటి అవస్థలను అనుభవించునో అట్టి అవస్థలన్నింటినీ కూడా ఆ తల్లి జయించింది. అంటే మనం ముందు నామాల్లో చెప్పుకున్నాము కదండి, కోపం, మమకారం ఇవన్నీ ఇలా కొన్ని అన్నీ మనము మనుషులం ఏవైతే అనుభవిస్తూ ఉంటామో అంటే నాది అనే మమకారం కానీ లేదా వేరే వాళ్ళ మీద కోపం అంటే క్రోధం కలుగుతూ ఉంటుంది, లేదా ఆశ, మోహం ఇలాంటి ఎన్నో మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి అన్ని అవస్థలు ఈ సమస్త విశ్వంలో కల జీవులన్నీ అనుభవించే అవస్థలన్నిటినీ కూడా ఆ తల్లి జయించిందనమాట. అవస్థారహిత స్వరూపురాలు. ఎలాంటి అవస్థలు ఆ తల్లిని
తాకవు అని ఈ నామం యొక్క అర్థం. అందుకనే ఆ తల్లిని సర్వావస్థ వివర్జిత, వివర్జిత అంటే జయించింది, వదిలేసింది అని అర్థం. సర్వావస్థ అన్ని అవస్థలను విసర్జించింది కాబట్టి ఆ తల్లిని సర్వావస్థ వివర్జిత అని స్తుతిస్తున్నాము. తర్వాత నామం సృష్టికర్త్రి, ఈ సమస్త సృష్టికి కర్త అయినటువంటిది అని ఈ నామం యొక్క అర్థం. ఈశ్వరుని తత్వము కలిగి ఉన్నటువంటి జగన్మాతయే ఈ సకల చరాచర సృష్టికి కారణభూతురాలై ఉన్నది. సకల జగత్తును కూడా ఆ తల్లి సృష్టించింది. అందుకనే ఆ తల్లిని సృష్టికర్త అని, సృష్టికర్త్రి అని స్తుతిస్తున్నాము. తర్వాత నామం బ్రహ్మరూప, బ్రహ్మస్వరూపమును కలిగి ఉన్నట్టిది. అంటే చతుర్ముఖ స్వరూపుడగు బ్రహ్మ యొక్క శక్తి తానై ఉన్నట్టిది. శివ విష్ణు బ్రహ్మలు ముగ్గురు బ్రహ్మశక్తులే అని ఈ నామం ద్వారా మనం తెలుసుకోవాలి. అందుకనే బ్రహ్మస్వరూపము కలిగి ఉన్నట్టిది కాబట్టి ఆ తల్లిని బ్రహ్మరూప అని స్తుతిస్తున్నాము. తర్వాత నామం గోప్త్రి, ఈ సమస్త జగత్తును రక్షించినట్టిది అని అర్థం. గోప్త్రి అంటే రక్షించినట్టిది. ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండమునందు బ్రహ్మ సృష్టి కార్యమును, అలాగే విష్ణువు రక్షణ కార్యమును, రుద్రుడు లయ కార్యం అంటే లయ అంటే నాశన కార్యమును, సదాశివుడు అనుగ్రహ కార్యమును, ఈశానుడు తిరోధానము కార్యమును నిర్వర్తించుచున్నారు. మనం చెప్పుకుంటాం కదండి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. బ్రహ్మ సృష్టి చేస్తుంటాడు, విష్ణువు రక్షిస్తాడు, అలాగే రుద్రుడు లయకారుడు అంటే నాశనం చేస్తూ ఉంటాడు అని. ఈ అన్ని శక్తులు కూడా వాళ్ళు ఎవరెవరి విధులు వాళ్ళు నిర్వర్తిస్తుంటారు. కానీ ఈ శక్తులకు మూల స్వరూపిణి శ్రీదేవి, శ్రీ లలితా త్రిపుర సుందరి అయినటువంటి దేవి సకల లోక రక్షిణి అని ఈ నామందు స్తుతిస్తున్నాము. అందుకనే ఆ తల్లిని గోప్త్రి అని స్తుతిస్తున్నాము. తర్వాత నామం గోవింద రూపిణి. గోవింద అంటే విష్ణువు, రూపిణి అంటే స్వరూపము. గోవింద రూపిణి అంటే విష్ణువు యొక్క స్వరూపమును కలిగి ఉన్నట్టిది. అందుకనే శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి స్వరూపి అయి ఉన్నట్టిది కాబట్టి ఆ తల్లిని గోవింద రూపిణి అని స్తుతిస్తున్నాము. 64వ శ్లోకం. సంహారిణి రుద్రరూపా తిరోధానకరీశ్వరి సదాశివానుగ్రహద పంచకృత్య పరాయణ. సంహారిణి, సంహారిణి అంటే సంహరించు చేయనట్టిది, అంటే నాశనము చేయునట్టిది. మహాప్రళయ కాలమందు జీవులను లయం అంటే నాశనం చేయువాడు పరమశివుడు. శక్తి స్వరూపిణి అయిన జగన్మాత శివతత్వమును కలిగి ఉంది అని మనం ముందు నామాల్లో తెలుసుకున్నాం. కనుక సంహారిణి అని స్తుతించబడుతుంది. మనం ముందు నామాల్లో చూస్తే త్రిమూర్తుల యొక్క ప్రతి రూపం కూడా ఆ తల్లి కలిగి ఉన్నది అని మనకి తెలుస్తుంది. అందుకనే ఆ తల్లిని సంహారిణి అని స్తుతిస్తున్నాము. తర్వాత నామం రుద్రరూప, రుద్రుని యొక్క స్వరూపురాలు అని అర్థం. ప్రళయకాలమందు జీవులను నాశనం చేయు పరమశివునికి రుద్రుడు అని నామం ఉంది. ప్రళయకాలమందు దేవి శివతత్వమును కలిగి ఉండును కనుక రుద్రరూప అని స్తుతిస్తున్నాము. తర్వాత నామం తిరోధానకరి. నిశ్శేషముగా మహాప్రళయ కాలమందు జీవులను సంహరింపచేయునది. మహాప్రళయ కాలమందు పరమశివుడు సమస్త జీవులను తనలో లయం చేసుకుంటాడు. శివతత్వము కలిగినటువంటిది దేవి కనుక ఆ కార్యమును నిర్వర్తించుచున్నది. అందుకనే అది తిరోధానకరి అని స్తుతిస్తున్నాము. తర్వాత నామం ఈశ్వరి. ఈశ్వర తత్వమును కలిగి ఉన్నది కాబట్టి ఈశ్వరి అని స్తుతిస్తున్నాము. ఈశ్వర తత్వమునకు అధినాయకురాలై ఉన్నట్టిది అని మరొక అర్థం అన్నమాట. అందుకే ఆ తల్లిని ఈశ్వరి అని స్తుతిస్తున్నాము. తర్వాత నామం సదాశివ.
సదాశివునితో అభేదము పొందినటి స్వరూపము కలిగినది. పరమ సత్యగుణ ప్రధానుడైన పరమశివుడే సదాశివుడని అనబడుచున్నాడు. అట్టి సదాశివునికి భిన్న స్వరూపురాలు అని ఈ నామం యొక్క అర్థం అన్నమాట. అందుకనే ఆ తల్లిని సదాశివ అని స్తుతిస్తున్నాం. తర్వాత నామం అనుగ్రహద. అనుగ్రహద అంటే అందులోనే మనకు అర్థమైపోతుంది, అనుగ్రహించినట్టిది. మహాప్రళయకాలమందు లయం చేసిన సమస్త జగత్తును తిరిగి మళ్ళా సృష్టించినట్టిది అని ఈ నామం యొక్క అర్థం. మనం ముందు నామాల్లో చెప్పుకున్నాము కదండి, ఆ తల్లి సృష్టికర్త్రి అని, అంటే సృష్టిని చేస్తుంది అని. మరి ప్రళయకాలమందు లయం చేసిన సమస్త జగత్తును తిరిగి మరలా తల్లే సృష్టిస్తుంది. సకల లోకైక జననియగు జగన్మాత త్రిశక్తి స్వరూపిణి, త్రిమూర్తుల తత్వమును కలిగి ఉన్నది. ఈ జగత్తుకు మూలాధారమై ఉన్నటువంటిది. మహాప్రళయం తర్వాత మరలా సృష్టి స్థితి లయ కార్యమును నిర్వర్తించి అనుగ్రహ వరదాయిని, అందుకనే ఆ తల్లిని అనుగ్రహద అని స్తుతిస్తున్నాము. పంచకృత్య పరాయణ. పంచ అంటే 5, కృత్యములు, కృత్య అంటే కార్యములు, పరాయణ అంటే ఆధారమైనటువంటిది, అంటే 5 కార్యములకు ఆధారమైనటువంటిది ఆ తల్లి. అవి ఏంటి అంటే సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహద అనే 5 కార్యములను ఆ తల్లి నిర్వర్తిస్తుంది. అంటే సృష్టి అంటే ఈ సకల జగత్తును కూడా సృష్టిస్తుంది. స్థితి ఈ సకల జగత్తుని తల్లి రక్షిస్తుంది. లయ అంటే నాశనం చేస్తుంది. తిరోధాన అంటే తనలో, అంటే మహాప్రళయం తర్వాత నాశనమైన జగత్తును తనలో కలుపుకుంటుంది. ఆ తర్వాత మళ్ళీ అనుగ్రహద అంటే మళ్ళీ సకల లోకాన్ని తల్లి తిరిగి సృష్టిస్తుంది. ఈ 5 కార్యములను నిర్వర్తించు ఆ జగన్మాత ఈ కార్యములకు ఆధారమై ఉన్నదనమాట. అంటే ఆ తల్లి మూలంగా ఉంటుంది. అందుకనే ఆ తల్లిని పంచకృత్య పరాయణ అని స్తుతిస్తున్నాము. 63, 64 శ్లోకాల అర్థాలు తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు 61 నుంచి 64 శ్లోకాల వరకు కూడా 2 సార్లు పారాయణ చేసుకుందాం. ధ్యానం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాధిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్ధేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమవిలేపనామళికచుంబికస్తూరికాం సమందహసితేక్షణాం ససరచాపపాశాంకుశాం అశేషజనమోహినీ మరుణమాల్యభూషోజ్వలాం జపాకుసుమబాసురాం జపవిధౌ స్మరేదంబికాం. చిన్మయీ పరమానంద విజ్ఞానఘనరూపిణి ధ్యానధ్యాతృధ్యేయరూపా ధర్మాధర్మ వివర్జిత విశ్వరూపా జాగరిణి స్వపంతి తైజసాత్మికా సుప్తా ప్రాజ్ఞాత్మికా తుర్యా సర్వావస్థా వివర్జిత సృష్టికర్త్రి బ్రహ్మరూపా గోప్త్రి గోవిందరూపిణి సంహారిణి రుద్రరూపా తిరోధానకరీశ్వరి సదాశివానుగ్రహద పంచకృత్య పరాయణ. మరోమారు పారాయణ చేసుకుందాము. పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి
चिन्मयी परमानन्दा विज्ञानघनरूपिणी ध्यानध्यातृध्येयरूपा धर्माधर्मविवर्जिता विश्वरूपा जागरिणी स्वपन्ते तैजसात्मिका सुप्ता प्राज्ञात्मिका तुर्या सर्वावस्था विवर्जिता सृष्टिकर्त्री ब्रह्मरूपा गोप्त्री गोविन्दरूपिणी संहारिणी रुद्ररूपा तिरोधानकरीश्वरी सदाशिवानुग्रहदा पञ्चकृत्यपरायणा। ॐ श्रीमात्रे नमः।